హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే తోటలో వచ్చాను మళ్ళీ. రో ఇవాళంటే ఇవాళ రోజు తోటలో వచ్చి పని చేసి ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ మేము. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకైతే అర్థమైద్ది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ కాయలు కందికాయలని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, బాగానే కాస్తున్నాయి ఈ సంవత్సరం అయితే. పత్తి చేనేమో ఫ్రెండ్స్, మీకు చెప్పలేదు కదా, కింద నుంచి కోసేసాము చెట్లు మొత్తం. ఇదిగో చూడండి, కింద నుంచి కోసేసి మళ్ళీ దుక్కి దున్నించి మినపప్పు అయితే జల్లుతాము. మినపప్పు జల్దామని అయితే మా కింద నుంచి కోసేస్తున్నా నేను. వీడియో తీసేవాడు ఎవరు లేరని నిన్నైతే తీయలేదు ఫ్రెండ్స్ కోసిని. సరే, మరి వీడియోలో అయితే వచ్చేద్దాం మనం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కాయలు అయితే బాగానే ముదిరినాయి, ఇంకా బాగా అయితే ముదరలాయి, ఇంకా ముదరాలి. మినపప్పు జల్లాలో అసలు ఏం జల్లాలో ఒకసారి మీరు చెప్పండి ఫ్రెండ్. ఈ సంవత్సరం అయితే మాకైతే చాలా అంటే చాలా నష్టం అయితే వచ్చింది. తోటలో కూడా ఏమంటే దిగుబడి అయితే రాలా. కాబట్టి పీకేసి మిరప చెట్లు అయితే పీకేసి టమాటా మొక్కలు వేసాను. ఇటైతే చెట్లు బాగున్నాయని ఇటైతే ఉంచాము. పెద్ద బాబు అయితే పండక్కి వచ్చారు ఫ్రెండ్స్, పంపించారు హాస్టల్. విసనపేట వికాస్ స్కూల్లో బాబు 10th క్లాస్ ఇప్పుడు. రేపు ఒక్కరోజు ఉండి శుక్రవారం పొద్దున్నే 6ంటికి అయితే పంపిస్తాం ఫ్రెండ్స్ మేము. చిన్న బాబు అయితే రాలేదు. ఇవాళ అయితే స్కూల్ ఉంది బాబుకి. ఇవాళ సాయంకాలం వస్తాడేమో అనుకుంటున్నాను నేను కూడా. వస్తాడు రావడం అయితే తెలీదు. మా ఛానల్కి ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. మీ రైతు బిడ్డ, ఎంకరేజ్ చేయండి. మీరు మీరు సపోర్ట్ ఉంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు వస్తా ఫ్రెండ్స్ నేను. తోట అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కాయలైతే ఏమి ఈ సంవత్సరం అయితే దిగుబడి అయితే ఏమి రాలా మాకు. పోయిన సంవత్సరం అయితే బాగానే వచ్చింది, కాయలు కూడా బాగానే కాసాయి. ఈ సంవత్సరం అయితే కళ్ళదిష్టి ఫ్రెండ్స్. కళ్ళదిష్టి వల్ల మొత్తం పాడైపోయినాయి. ఇగో ఈ విధంగా అయినాయి చెట్లు. అసలు ఏమి రాలా ఈ సంవత్సరం మాకు.